అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు గబ్బర్ సింగ్. అండ్ ఈ గబ్బర్ సింగ్ మూవీని వీడియో పాడ్కాస్ట్గా చేయమని కోరిన వాళ్ళు నందకుమార్ గారు, సాయి వినిల్ అమరోగని గారు అండ్ అజయ్ ప్రశాంత్ గారు. సాయి వినిల్ అమరోగమని సారీ అమోరగొని సారీ. సో మేబీ అది సారీ మీ పేరు మేము బుచ్చర్ చేసినందుకు. యా, బట్ మీ పేరు అలానే ఉంది, సో అర్థం కాలేదు ఎలా ప్రొనౌన్స్ చేయాలో. అండ్ అజయ్ ప్రశాంత్ గారు. సో ఇంతమంది కోరిన మూవీ పేరు గబ్బర్ సింగ్. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ కామెడీ మూవీ లాగా చెప్పుకోవచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది హరీష్ జయరాజ్ కదా. హరీష్ శంకర్. హరీష్ జయరాజ్ అని రాసుకున్నావు ఎందుకో, సారీ. నువ్వు హారిస్ జయరాజ్ అన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి రాసుకున్నావు. ఓకే, సో డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. అండ్ హీరోయిన్లుగా యాక్ట్ చేసింది పవన్ కళ్యాణ్, శృతి హాసన్. సో ఇది యాక్చువల్గా ఇది హిందీ దబాంగ్ మూవీ అనే మూవీ రీమేక్ మూవీ తెలుగులో. అవునా? ఫస్ట్ హిందీలో వచ్చి తర్వాత తెలుగులో వచ్చిందా? యా, దబాంగ్. ఎవరు దబాంగ్ లో? సల్మాన్ ఖాన్ అండ్ ఆ లవ్ గుండా ఆమె పేరు చెప్పి అమ్మాయి ఫస్ట్ మూవీ సోనాక్షి సిన్హా ఫస్ట్ మూవీ. యా, లాగుండా అమ్మాయిట. సో అది ఓకే. సో చెప్పు లిపి, ఎప్పుడు చూసా, ఎన్నిసార్లు చూసా, నీకు ఎలా ఇష్టం? ఈ మూవీ కామెడీ సీన్స్ అని చాలా చాలా సార్లు చూసాను. బట్ మూవీ ఏ కామెడీ సీన్స్ ఉన్నది ఇంట్లో చూడడానికి చాలా సార్లు. ఇందులో చాలానే ఉంటాయి ఫనీ మూవీ. అందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చాలా వరకు నాకు ఫనీ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి వెళ్తా చూడు వాళ్ళ మమ్మీ దగ్గరికి, వాళ్ళ పోలీస్ ని పంపిస్తారు, పోలీస్ ఏమో వాళ్ళ ఫాదర్ కి బ్రదర్ కి గన్ పెడతాడు. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ ఫనీ. చాలా సార్లు చూసావా? యా, ఆ కామెడీ సీన్స్ చాలా సార్లు చూసాను. మూవీ ఐ థింక్ 2 times చూసినట్లున్నా. నిజం చెప్పు లిపి. నేను అబద్ధం చెప్పాను ఊహా. ఓకే ఓకే, చెప్పు లిపి, చెప్పక్క. నేను ఫస్ట్ టైం ఈ మూవీ లాస్ట్ వీకెండ్ చూసాను. అంతకుముందు నేను అసలు చూడలేదు. ఎందుకో ఈ మూవీ అసలు నాకు ఇలా ఉందని కూడా తెలీదు. సో కంప్లీట్లీ నా రాడార్లో మిస్ అయిపోయింది. సో ఫస్ట్ టైం మొన్న చూసాను సండే ఇంట్లో కూర్చొని, స్టార్టింగ్ నుంచి చివరి వరకు. నాకు చాలా బోర్ కొట్టింది, నచ్చలేదు సినిమా. యా, యాక్చువల్లీ నాకేమంత నచ్చలేదు మూవీ. ప్యూర్ కమర్షియల్ మూవీ అనిపించింది. ప్యూర్ కమర్షియల్ మూవీ. స్టోరీ చెప్పడానికి కూడా స్టోరీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో అంత మంచి స్టోరీ కాదు. అండ్ ఒక ప్యూర్ కమర్షియల్ మూవీయే అనిపించింది నాకు కూడా. జస్ట్ పవన్ కళ్యాణ్ కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ కోసమే మూవీ హిట్ అన్నట్టుంది. ఈ మూవీ హిట్టా? చాలా పెద్ద హిట్. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎవరంటే నా ఫేవరెట్ బండ్ల గణేష్. అవునా? యా, సో బండ్ల గణేష్ తీన్మార్ అనే సినిమా తీశాడు పవన్ కళ్యాణ్ తోటి. ఆ తీన్మార్ అంటే లవాజికల్ రీమేక్. ఓకే. సో అది హిట్ అవ్వలేదు, అందుకని తీన్మార్ కూడా చూడలేదు. అయితే తీన్మార్ నేను చూడలేదు. సో అది ఫ్లాప్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇంకొక హిట్ మూవీ చేయించడానికి ఈ దబాంగ్ మూవీ గబ్బర్ సింగ్ ఉన్నాడు, రైట్స్ అర్బాజ్ ఖాన్ నుంచి. సో అది చేశాడు, అది హిట్ అయింది. యా, ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలా? లిపి చెప్పి నాకు ఎంతవరకు నిజమో నాకు తెలీదు. చిన్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసా? తెలుసు, పూరి జగన్నాథ్ వాళ్ళ కొడుకు. అవునా? నాకు ఒక్కదానికే తెలియదు ఎలా ఉంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడు హీరో కదా. ఏ సినిమా? నేను చూడలేదు యాక్చువల్లీ. నేనే చూడలేదు, కానీ ఏదో సినిమాలో హీరో ఇప్పుడు ఆకాష్ పూరియా. ఓకే. సో యా, చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ బాగానే యాక్టింగ్ చేశాడు, పవర్ఫుల్ గా. యా, బట్ స్టోరీ చెప్పాలంటే యాక్చువల్లీ నాకు ఏ స్టోరీ చెప్పాలో అర్థం కాలేదు. ఈ పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ దబాంగ్ రీమేక్ అయినా మరీ సీన్ కాపీ కాకుండా కొన్ని చేంజెస్ చేశారు పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పి. బట్ యా, నాకేమంత నచ్చలేదు మూవీ.
పవన్ కళ్యాణ్ చాలా హైలైట్ చేస్తారు అసలు మూవీ అంతా పవన్ కళ్యాణే అన్ని యాహ్! సీన్స్ పాటలు పాడతారు డాన్సులు చేస్తారు కొత్తగారు అన్ని పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి హ్మ్. అండ్ ఎప్పుడులాగానే పవన్ కళ్యాణ్ అలీ ఉంటాడు అండ్ ఏదో కామెడీ సీన్స్ ఉంటాయి. ఏదో డైలాగ్స్ చెప్తారట అతను పక్కన కూర్చొని రాసుకోవాలట అతన్ని లాస్ట్ కి బుక్ వేస్తారట అవును. బుక్ ఒక్క డైలాగ్ పంపిస్తారు. కూడా నాకు వావ్ అనిపించలేదు యాహ్! మ తిడుతున్నామని పవ్ ఏమనుకోకండి యాహ్! నాకైతే అసలు సినిమా నచ్చలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మనల్ని తిట్టుకుంటారు కానీ, నాకైతే ఈ మూవీ అంత ఏం నచ్చలేదు. 'తమ్ముడు', 'బద్రి' ఇలాంటి మూవీస్ చాలా బాగున్నాయి గానీ పవన్ కళ్యాణ్‌కి ఈ మూవీ చాలా కమర్షియల్ హిట్ కాబట్టి చాలా మందికి ఇష్టం అక్క. కానీ మనకి నచ్చలేదు గానీ. అతను పోలీస్ కాకపోతే పోలీస్ డ్రెస్ కూడా సరిగా వేసుకోడు ఆ షర్ట్ పైన వేసి దానిపైన బెల్ట్ పెడతాడు దాని తర్వాత ఇలా టర్బన్ లాగా ఇలా కట్టుకుంటాడు రెడ్ ఆ కలర్‌ది. స్టేషన్ పేరేమో అతని పేరేంటి ఇందులో 'గబ్బర్ సింగ్'. గబ్బర్ సింగ్ స్టేషన్ అని మార్చుకుంటాడట పేరు యాహ్! పోలీస్ స్టేషన్ కాకుండా యాహ్! ఏంటో చెప్పు లిప్పి. యా యా నన్ను అడిగితే నా వ్యూ డిఫరెంట్. నీకిష్టమైన ఇప్పుడు మూవీ హ్మ్. యా ఇప్పుడు నువ్వు కాజల్ అగర్వాల్ అదే మూవీ ఉంటుంది చూడు, బంతి ఫిలాసఫీ. ఆ దాంట్లో కూడా అంతే అమ్మాయి pretty much ఇది బాద్షా రాసుకో, యా బాద్షా, ఇది రాసుకో అది రాసుకో టైప్స్ లో చేయిస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ రాసుకో అందే ఆ ఏమంటారు, మూవీలో. ఆ మూవీలో రాసుకో అందు. ఉత్త బంతి సూక్తులు చెప్తూ ఉంటుంది అంతే. ఆ సూక్తులు చెప్తుంది. అట్ సమ్ పాయింట్ అంటుంది రాసుకోవయ్యా టైప్స్ లో ఏదో అంటుంది, నాకు గుర్తు ఆ డైలాగ్. సో ఇది కూడా pretty much అంతే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వ్యూ అనుకుంటా. అందులో ఇట్స్ కామెడీ టైప్స్ లో అనుకున్నారు, ఇందులో మేబీ హీరో అనడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. బట్ నాకు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ పార్. హ్మ్. ఏమో నాకేమి అంత నచ్చలేదు. నాకు మీకు శృతి హాసన్ ఎలా అనిపించింది శృతి హాసన్ నాకు శృతి హాసన్ వాయిస్ డబ్బింగ్ ఎవరు చెప్పారు నచ్చింది యాక్చువల్లీ నచ్చిందా? డబ్బింగ్ ఏదో అబ్బాయి డబ్బింగ్ చెప్పినట్టు అనిపించింది నాకు కొంచెము. నాకు నచ్చింది ఆ వాయిస్ ఆ అమ్మాయిదే అనుకుంటా కదా? ఏమో మరి నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి ఎవరు చెప్పారు కానీ డబ్బింగ్ అయితే చాలా బాగుంది ఏమో మరి ఏదో అబ్బాయి గొంతులాగా అనిపించింది నాకు ఆ డబ్బింగ్. సో ఆ అమ్మాయి అండ్ శృతి చెప్తుందేమో హాసన్ అనుకున్నా. పక్కన ఫ్రెండ్ ఎవరో తెలుసా ఆ అమ్మాయి అంటే అమలాపురం ఆ అమ్మాయా? కాదు నేను ఫస్ట్ ఆ అమ్మాయి అనుకున్నాను కానీ ఆ అమ్మాయి కాదు హ్యాపీ డేస్ లో బాబ్ కట్టేసుకుంటుంది ఓ యా ఎవరు బాబ్ కట్ హ్యాపీ డేస్ లో అదే హ్యాపీ డేస్ లో కృష్ణ గుర్తు తెచ్చుకుని బాబ్ కట్టేసుకుని మర్చిపోతున్నాను. ఉంటుంది అమ్మాయి పద్మ అని ఒక యాక్ట్రెస్ వాళ్ళ డాటర్ ఓకే ఓకే. యా అంటే అమలాపురం అమ్మాయి డిఫరెంటా? కాదు ఆ అమ్మాయి డిఫరెంట్ ఓ నేను ఇంకా అంటే అమలాపురం అమ్మాయి అనుకున్నానే. అలానే ఉంది కదా. కాదా? మళ్ళీ చూడాలి ఒకసారి. గుర్తు రావట్లేదు అమ్మాయి మొహము. ఓకే అదే ఇంకొక అబ్బాయికి లాంగ్ హెయిర్ ఉంటుంది అభినయ్ శ్రీ కదా? వినయ్ శ్రీయ ఆ అమ్మాయి పేరు అభినయ్ శ్రీ కదా? అంటే అమలాపురం అమ్మాయి కాదా? అమ్మాయి కాదు ఓకే. ఒకసారి మొహం చూడాలి ఒకసారి గుర్తులేదు. ఆ అమ్మాయి అనుకున్నాను నేను. అంటే అమలాపురం అమ్మాయి అనుకున్నాను. అదే ఇందులో కొంచెం పొడుగు జుట్టు మంచిగా వేసేసరికి యా బట్ అండ్ ఇందులో ఈ మూవీలో యాక్చువల్లీ అన్నిట్లోకి బ్యాడ్ అనిపించింది అంటే టు బి క్వైట్ ఆనెస్ట్ విలనా? విలన్ విలన్ మొహంలో ఒక్క సీన్ ఉండదు ఒక్క ఎక్స్ప్రెషన్ ఉండదు అసలు డైలాగ్స్ చెప్తుంటేనేమో సింక్ అవ్వదు నోటికి లైక్ ఓకే. హిందీలో డబ్బింగ్ చెప్తున్నాడు అనుకుంటే డైలాగ్స్ అగైన్ యాజ్ యూజువల్ డబ్బింగ్ వాయిస్ ఏమో అతని యాక్టింగ్ కంటే చాలా ఎక్కువ అయిపోయింది ఓకే. అతని మొహంలో ఇంత ఎక్స్ప్రెషన్ ఉండదు కోపం లేదు ఆనందం లేదు దుఃఖం లేదు ఇతను ఈ అంత ఓవర్ కాంపెన్సేట్ చేశాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ యాజ్ యూజువల్ అవును. రవిశంకర్ ఓకే. సో ఓకే. నాకు విలన్ చాలా బ్యాడ్ అనిపించారు టు బి క్వైట్ ఆనెస్ట్ ఆ అబ్బాయి మొహంకి అంత రిమెంబరబుల్ ఫేస్ ఏం కాదు అతను యాక్టింగ్ ఏం గ్రేట్ లేదు దాని బదులు ఇంకెవరైనా సాలిడ్ వాళ్ళని పెట్టుకుంటే బాగుండేది కొంచెం తెలుగు యాక్టరో లేకపోతే అడనో ప్రకాష్ రాజో ఎవరో ఒకళ్ళు కొంచెం బాగా యాక్టింగ్ చేసే వాళ్ళు విలన్ పెట్టుకుంటే బాగుండేది ఈ ఎగ్జిస్టింగ్ విలన్ అయితే అస్సలు నచ్చలేదు నాకు యా కానీ పక్కా కమర్షియల్ మూవీ. ఒక హీరో ఒక విలన్ వాళ్ళ అమ్మాయి చచ్చిపోతుందట దాని తర్వాత విలన్ హీరో. యా
ఈ విలన్ ఏమో ఫస్ట్ కోపం వస్తే ఫస్ట్ టపటా కొట్టించుకుంటాడట పక్క వాళ్ళతోటి. తర్వాత ఇంకోసారి కోపం వస్తేనేమో అరటి తోటలోని చెట్లని టకటగా కొట్టేస్తుంటాడట. ఇంకోసారి ఏమో మట్టిలోంచి లేస్తాడట. ఇంకోసారి ఏమో ఇంకేదో ఐ మీన్ యా. తర్వాత ఇన్నాళ్ళ గుర్తు చనవానా అని వాన పడుతుంటే ఇంకొక సాటి విలన్ తోటి డాన్స్ చేస్తాడట. ఐ డోంట్ నో. సో ఓవరాల్ కొంచెం నాకైతే చాలా స్టూపిడ్ మూవీ లాగా అనిపించింది. ఈ మూవీలో ఒక సీన్, చాలా ఫేమస్ సీన్ మీకు నవ్వొచ్చిందా? ఆ పోలీస్ స్టేషన్ సీన్, అంత్యాక్షరి ఆడిపిస్తారు. అది అంత్యాక్షరి ఫేమస్ సీనా? చాలా పెద్ద ఫేమస్ సీన్. దాని తర్వాత రాజశేఖర్ ని అదేంటి మిక్ చేస్తారు ఎవరో. ఆ సీన్ మీకు నచ్చిందా? ఆ పోలీస్ స్టేషన్ సీన్. నిన్న మిస్ అయినట్లు వచ్చిందా ఇప్పుడు మనం చూసినప్పుడు ఆ సీన్ రాజశేఖర్ ఇమిటేట్ చేసే సీన్. ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరినీ వచ్చింది. కూర్చోబెట్టి ఆ శృతి నాకు హాసన్ నచ్చింది. చెప్పారు కదా. ఒక సీన్ యా నాకు నచ్చింది. యా పేరడీ టైప్స్. యా Yeah. అలాంటి సీన్. ఆ పాట బాగుంటుంది. చందమామ రావే, క్యాబిల్లి రావే, చుండెక్కి రావే, ఆ లడ్డు గాడు పాడుతూ ఉంటాడు. అదొక్కడే చూస్తావా సీన్ మొత్తంలో? యాక్చువల్లీ ఒక్క పాటే కొంచెం రిమెంబరబుల్ అనిపించింది. ఓ, ఇంకా చాలా సీన్స్, చాలా పాటలు ఉంటాయి. చాలా పెద్ద ఫేమస్. లిపి చెప్పలిపి నీకు నచ్చింది కాబట్టి. నాకు బ్రహ్మానందం సీన్స్ కూడా నాకు అంతేమీ గుర్తుండే సీన్స్ ఏం లేవు. బ్రహ్మానందం సీన్స్ కూడా ఈ మూవీలో నాకు యాక్చువల్లీ నచ్చింది. బ్యాంక్ ఆఫీసర్ కదా, ఏదో అలాంటి. అకౌంట్ పెట్టుకుని వెళ్తాడు వాళ్ళ ఇంటికి డబ్బులు వసూలు చేయడానికి. అవును. యా నాకు కామెడీగా అనిపించింది. యా నాకు ఓవరాల్ గా బాగానే అనిపించింది. నాకేమంత బ్యాడ్ మూవీ లాగా అనిపించలేదు. నాకు అయిపోయినట్లు ఆబ్వియస్లీ కంప్లీట్ మాస్ మూవీ. కాకపోతే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ పాపము లాంగ్వేజ్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం కనెక్ట్ అవ్వగలిగా, అల్లు అర్జున్ లాగా కాకుండా. కానీ అండ్ మూవీ కూడా నాకు కొంచెము వాళ్ళ మదర్ సెంటిమెంట్ అది ఒకటి పక్కన పెడితే నాకు చాలా వరకు ఎందుకో ఈజీ గోయింగ్ టైప్స్ అని అనిపించింది మూవీ. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో ఈజీ గోయింగ్, ఏదో డ్రామా హెవీ లాగా లేకుండా ఏదో జాయ్ఫుల్ మూవీ టైప్స్, అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్. ఈ మిగిలిన మూవీస్ లాగా కాన్స్టెంట్లీ కొట్టుకోవడాలు, ఫైటింగ్స్ అలాంటివి లేవు. కానీ నాకు ఆ పాట నచ్చుతుంది. ఆ పోలీస్ స్టేషన్ ఓకే చెప్పాలంటే మూవీ మొత్తంలో కొంచెం నాకు కొంచెం టాలరబుల్ కొంచెం ఫన్ వచ్చింది అంటే ఆ పోలీస్ స్టేషన్ లో అంతాక్షరి సీనే. ఇంకా నెక్స్ట్ అంతాక్షరి సీన్ ఒకటే బాగుంటుంది మొత్తంలో. అది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఆ పాట కూడా బాగుంటుంది. కోట శ్రీనివాసరావు పాడతారు ఒకసారి, మందు బాబులం మేము మందు బాబులం. ఆ పాట కూడా చాలా ఫన్నీగా బాగుంటుంది. అందరు డాన్సులు వేస్తూ ఉంటారు. సో కొంచెం ఫన్నీగా మంచిగా అనిపించింది ఆ సాంగ్. దాంట్లో కూడా అమ్మాయిని నవ్విపించాలట, అందుకని ఆ పాట పాడతాడట. ఆ అమ్మాయి ఆ పాటకి నవ్వుతుందట. సరే ఎనీవే. సో ఇంకొకటి కెవ్ కేక పాటలో ఎవరు యాక్ట్ చేస్తారో తెలుసా మీకు? మలైకా అరోరా. యా, నేను ఫస్ట్ టైం చూసాను ఆ సాంగ్ విజువల్. ఇన్ని రోజులు ఆ పాట అథారిటీకి దారేది అనుకున్నాను. కాదు. యా, యా. ఈ మూవీలో చాలా పాటలు హిట్. యాక్చువల్లీ నేను రికగ్నైజ్ చేయలేదు కానీ పాటలు చాలా హిట్. బాగుంటాయి కొన్ని పాటలు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఓ యా ఓకే. నేను డిఫరెంట్ ఒకేషన్స్ లో విన్న పాటలు. సో మూవీస్ సాంగ్స్ డెఫినెట్లీ హైలైట్. చాలా హిట్ అయిన సాంగ్స్. నీకు ఇష్టమా లిపి పాటలు? నాట్ బ్యాడ్, డెఫినెట్లీ ఇష్టము. నాట్ బ్యాడ్ పాటలు లేదు, నాట్ బ్యాడ్. ఏదో రేడియోలో ప్లే అవుతూ ఉంటే వినొచ్చు, బట్ ఏదో స్పెసిఫిక్ గా పెట్టుకుని ప్లే చేసే టైప్ కాదు. అండ్ నాకు ఆ పేరడీ సాంగ్ ఇష్టం, నాకు కెవ్ కేక. నాకు కూడా ఒరిజినల్ కంటే పేరడీ బాగుంటుంది. పేరడీ వచ్చింది బికాస్ ఆఫ్ ది ఒరిజినల్ అనుకో. నీలా ఉంటుంది నాలా ఉంటుంది అదొక పాట. తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం, అది చాలా ఫేమస్ కదా. అది ఆ పాట కూడా నాకు ఇంట్రడ్యూస్ చేసింది ఫిదా మూవీ. సీత ఎప్పుడు ఫిదా మూవీ. ఫిదా కాదు, ఫిదా మూవీలో అమ్మాయి పాడుతుంది కదా.
ఓ నాకు ఆ మూవీలో తెలీదు. అది అల్లు అర్జున్ టేబుల్ కి డాన్స్ చేస్తాడు. అలవైకుంఠపురంలో. దాంట్లో ఏదో ఉందా ఆ పాట? అలవైకుంఠపురంలో అందరి పాటలు డాన్స్ చేసినప్పుడు అబ్బా నీ తీయని దెబ్బ, పవన్ కళ్యాణ్ దేమో పిల్ల నువ్వు లేని జీవితం సాగల అని పొంగరం, ఆ పాటకి డాన్స్ చేస్తాడు. అప్పుడు నేను ఇంట్రడ్యూస్ అయ్యాను ఈ సాంగ్ కి. ఇంకా తెలిసే పాట ఏంటి లిపి ఆ మూవీలో? తెలిసే, గుర్తు రావట్లేదు. యా బట్ యా కొన్ని ఈ పిల్ల నాకు ఓన్లీ నువ్వు ఏఆర్ లేని రెహమాన్ జీవితం తెలిసే తెలుసు. బాగుంటుంది. ఈ మందు బాబులు నువ్వు ఆల్రెడీ చెప్పావు. ఆకాశం అమ్మాయి అయితే నీలా, చంద్రబోస్ లిరిక్స్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆకాశం అమ్మాయి అయితే అమ్మాయిలాగా ఎలా ఉంటుంది? నాకు అర్థం కాలేదు. యా చంద్రబోస్ లిరిక్సా? యా నీలా ఉంటుంది. ఇంకొకటి దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి కింగ్. ఇది ఇంట్రడక్షన్ సాంగా? దీనికి కూడా మళ్ళీ మిలిటరీ వాళ్ళు వచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేస్తూ ఉంటారు. అదేదో పాట ఉంటుంది కదా. యా గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. ఎనీవే ఇంకేంటి చెప్పండి. ఈ మూవీలో ఇంకేం మాట్లాడుకోవచ్చు? ఈ మూవీ యాక్చువల్లీ నాకేం అంత నచ్చలేదు. మూవీ నాకు అంత నచ్చదు. కమర్షియల్లీ చాలా పెద్ద హిట్ మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా మంచిగా నచ్చిన మూవీ. ఈ పవన్ కళ్యాణ్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క వాళ్ళకి కానీ హ్యాపీనెస్, కానీ అంత ఏం బాగుండదు. కానీ ఒకటి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మిగిలిన మూవీస్ తో పోలిస్తే ఈ మూవీలో పాపము అంత ఎక్కువ ఏం యాక్టింగ్ చేసినట్టు నాకు అనిపించలేదు. యాక్టింగ్ చేసే స్కోప్ కూడా లేదు ఈ మూవీలో యాక్చువల్లీ. కాదు, ఈవెన్ దాన్ని ఏమంటారు, ఈవెన్ వాళ్ళ మదర్ చచ్చిపోయినప్పుడు లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఫైటింగ్ అప్పుడు లాస్ట్ ఆ వార్నింగ్ వాట్ ఎవర్ ఏదైనా కూడా నాకు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పెద్దగా ఏం అనిపించలేదు. డైలాగ్స్ మాత్రం డబ్బింగ్ ఉంది కానీ నాకు యాక్టింగ్ అనిపించలేదు పెద్దగా. ఇట్ కుడ్ బి జస్ట్ మీ. ఓకే ఏమో ఈ మూవీ గురించి ఏం మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు యాక్చువల్లీ. చెప్పక్క. కానీ అదే ఒకటైతే నాకు ఆ విలన్ మాత్రం చాలా బ్యాడ్. ఆ డబ్బా మొహం అబ్బాయి అయితే రియలీ రియలీ బ్యాడ్. పాపం పక్కన మన ఎవరు తనికెళ్ళ భరణి చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. ఆ వేరే ఆయన ఉంటాడు చూడు, ₹1 ₹10 యాక్టింగ్ చేస్తాడు. ఆయన పాపం బాగా యాక్టింగ్ చేస్తాడు. రావు రమేష్ బాగా యాక్టింగ్ చేస్తాడు. ఇతను అయితే డబ్బా ఫేస్ ఇంత కూడా ఎక్స్ప్రెషన్ ఉండదు అసలు. ఇంతమంది మంచి విలన్స్ ఉంటే అజయ్ యాక్టింగ్, అజయ్ క్యారెక్టర్ ఏమనిపించింది మీకు? ఆబ్వియస్లీ బాగా యాక్టింగ్ చేస్తాడు అజయ్. అతను బాగానే యాక్ట్ చేస్తాడు. ఇది హరీష్ శంకర్ మూవీ అయినా వేరే అతను లేడు, సుబ్బరాజు లేడు. అంటే బాగుండేది. సుబ్బరాజు ఉంటే కనుక నేను ప్రాబబ్లీ మూవీని ఇంకా చాలా సార్లు చూస్తుండేది దాన్నేమో. నేను ఈ సినిమా నాకు గుర్తుంది, నేను లాఫియట్ లో ఒకసారి థియేటర్ లో చూసాను. నా ఒక ఫ్రెండ్ నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అమ్మాయి వర్ష అని. సో తీసుకెళ్ళి చూపించింది. అప్పుడు నాకు నచ్చలేదు. దాని తర్వాత మళ్ళీ నిన్ననే చూసాను. ముందు మిడిల్లో ఎప్పుడు చూడలేదు ఇంకా సినిమా. సో నిన్న కూడా చూసాను కానీ నాకేమంత ఇంట్రెస్టింగ్ అలా ఏం అనిపించలేదు. పాడ్కాస్ట్ కోసమే చూసాను. పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి. బద్రీ లాంటివన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి చూడడానికి కూడా. తమ్ముడు మేబీ మూవీ ప్యూర్ ఫ్యాన్స్ కోసం చేసినట్లున్నారు. జస్ట్ కమర్షియల్, ఏం స్టోరీ లేదు. ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ. యా, ఉత్త ఒక సెట్ ఆఫ్ సీన్స్ అంతే. యా, ఆ విలేజ్ కూడా ఏంటో కొంచెం ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్టెడ్ విలేజ్ లాగా అనిపిస్తుంది. అదేం రియల్ విలేజ్ లాగా అనిపించింది. కానీ రోజా మూవీ కింద చెప్పినట్లు అక్కడ మౌంటైన్స్ అవి ఇవి పొలాలు అన్ని ఉన్నాయి. చూడడానికి మాత్రం నాకు నచ్చింది ఆ విలేజ్. ఒకవేళ సెట్టింగ్ అయినా కూడా మంచి సెట్టింగ్ చేశారు. ఆరెంజ్ మట్టి ఉంటుంది కదా మొత్తము. అవి షాపింగ్ ఏరియా దగ్గర వాళ్ళకి రోడ్స్ ఉండవు, మొత్తం ఆరెంజ్ మట్టి ఉంటుంది. ఓకే. ఆ అమ్మాయి ఏమో లక్క పిడతలు అమ్ముతూ ఉంటుంది. అవును, బొమ్మలు. అదే మట్టి బొమ్మలు అమ్ముతుంది. చక్కగా ఇంట్లో కూర్చొని మట్టి బొమ్మలు తయారు చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ వెళ్ళి షాప్ లో అమ్ముతూ ఉంటుంది.
అయినా కూడా వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చాలా పెద్ద ఫ్రంట్ యార్డ్ ఉంటుంది వాళ్ళ ఫ్రంట్ ఇంటికి. యార్డ్ ఉంటుంది. యా, యా. అంత పెద్దది. అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది. యా, ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో సీన్స్ ఉన్నవన్నీ బయటే. అవును. ఆ ముంగిటిలో ఇలాగా బావి ఉంటుంది, వాటర్ ఉంటుంది, బారా? తర్వాత బావి, బావా? ఓకే. బార్ కాదు బావి. ఓకే. యా, బావి ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఏవో యానిమల్స్ ఉంటాయి. వాళ్ళ అమ్మ ఇప్పుడు బయట కూర్చొని పని చేస్తూ ఉంటుంది. అవును. యా. సో అవే యాక్చువల్లీ ఆ పర్టికులర్ హౌస్ చాలా పాపులర్, చాలా మూవీస్ లో ఉంటుంది. ఎవరి హౌస్ తెలియదు కానీ చాలా బాగుంటుంది ఆ హౌస్. సో ఎనీవే, సో అవే నాకున్న పాయింట్స్. లిప్పి కావ్య ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు యాక్చువల్లీ. చాలా పెద్ద కమర్షియల్ హిట్ మూవీ అంతే, అంతకంటే ఇంకా నేనేం చెప్పుకోలేను. 100 crores మూవీ, 100 crores వచ్చాయట ఈ మూవీకి. మీ పండుగ డేస్ కి ప్రాఫిట్ వచ్చిందా? యా, పండగ నుంచి ప్రాఫిట్ వచ్చిన మూవీ. కానీ ఎనీవే, సో దీంట్లో ఫేమస్ డైలాగ్ ఏంటో చెప్పండి. అరే గబ్బర్ సింగ్. నో. లిపి, తెలీదు. నాకు కొంచెం థిక్ ఉంది దానికి, కానీ దానికో లెక్క ఉంది. ఇది చాలా పెద్ద ఫేమస్ డైలాగ్. ఇది చాలా మూవీస్ లో అందరూ హీరోస్ ప్రైడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. నాకు ఓ కొంచెం ఇంకొకటి కూడా లెక్క ఉంది. ఈ మేనరిజమ్స్ కూడా ఉంటాయి. ఆ బుడ్డి పవన్ కళ్యాణ్, చిన్నప్పటి పవన్ కళ్యాణ్ కూడా ఇలా అంటాడు, తర్వాత ఇతను కూడా ఇలా అంటూ ఉంటాడు అన్ని. Yeah. అదే అన్ని పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నిట్లో ఓ ఉంటాయి. లిపి, నువ్వు ఒకటి చెప్తాను మర్చిపోయావు. నువ్వు చెప్పు, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. నా బ్రెయిన్ ప్రస్తుతానికి బ్లాంక్ ఉంది. లిపి అంది, ఇది నేను చెప్తాను, నువ్వు చెప్పకు అంది. అది ఏంటంటే, అది చిన్నప్పుడు ఈ అబ్బాయి పెద్దగా పవన్ కళ్యాణ్ అవుతాడు అని రాస్తాడు స్క్రీన్ పైన. ఆ, దాంట్లో ఏం చెప్తావు అనుకున్నావు? అదే అలా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అవుతాడే కదా జనరల్ అజ్యూమ్ చేసుకుంటాం కదా. అలా కాకుండా స్పెషల్ గా ఒక నోటీస్ వేస్తాడు బోర్డ్ పైన, లైక్ ఓకే, ఓకే. ఈ అబ్బాయి పెద్దగా పవన్ కళ్యాణ్ అవుతాడు అని రాస్తాడు స్క్రీన్ పైన. పవన్ కళ్యాణ్, అది కూడా గబ్బర్ సింగ్ కాదు, అది లైక్ సటిల్ గా కూడా కాదు. ట్రూ, కరెక్టే. సో ఎనీవే, సో ఇంకేం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి రేటింగ్ ఇంకొకటి సుహాసిని, ఇంకా ఆ అమ్మాయి పేరేంటి, హీరోయిన్ పేరు, ఇద్దరు కలిసి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నేను లిపి అనుకున్నాం వాళ్ళిద్దరు రిలేటివ్స్. సుహాసిని ఇంకా ఆ అమ్మాయి రిలేటివ్స్ ఎలా? షారూక్ హాసన్, ఐ మీన్ యా ఎలాగో రిలేటివ్స్. బాబాయ్ వాళ్ళ డాటర్ శృతి హాసన్. అవునా? నాకు తెలియదు. సుహాసిని వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ కమల్ హాసన్. ఓ, తెలియదు నాకు. ఓకే, ఓకే. ఓ అయితే కజిన్స్ అయితే అదే ఏదో రిలేషన్ ఉంది వాళ్ళకి. ఓ, సో వాళ్ళు సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓ, ఓకే, ఓకే. నైస్. తెలియదు నాకు అది. యా, చక్కగా ఇద్దరు యాక్టింగ్ చేసి మళ్ళీ వెళ్ళి చక్కగా తమిళ్లో మాట్లాడుకుని ఫ్యామిలీ గాసిప్ చెప్పుకున్నారేమో షూటింగ్ లో. యా. సో నాకు శృతి హాసన్ పాపం బాగానే అనిపించింది మూవీలో. లైక్ Yeah. అప్పట్లో చాలా హైలో ఉన్నట్లుంది, ఎందుకంటే శ్రీమంతుల్లో యాక్ట్ చేసింది, ఈ మూవీలో యాక్ట్ చేసింది, తర్వాత ఇంకొక మూవీ రేస్ గురం అని ఉంటుంది. ఆ మూవీ Yeah. యాక్చువల్లీ బాగుంటుంది చాలా, అందులో ఉంటుంది. చేయలేదా మనము? రెస్కురం చేయాలైతే. చేయలేదు ఇంకా. Yeah, రేస్ గురం చాలా బాగుంటుంది. యా, అది చేయాలైతే. సో యా, ఈ మూడు మూవీస్ లో అప్పట్లో వచ్చింది, చాలా అప్పట్లో టాప్ లో ఉండేది. ఎనీవే, సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.1 అవుట్ ఆఫ్ 10. Are you kidding me? చెప్పాను కదా, ఫ్యాన్స్ అందరికి చాలా నచ్చిన మూవీ అండ్ చాలా మంచి ప్రాఫిట్ వచ్చిన మూవీ, కమర్షియల్ హిట్ మూవీ, ఉత్త ఫ్యాన్స్ కోసమే తీసిన మూవీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే తీసిన మూవీ. సో అందుకని 7.1. సో లిపి, నీ రేటింగ్? నేను ఒక 6 ఇస్తా. ఓకే, నేనైతే ఒక 3 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. తిట్టుకోకండి, బికాస్ నాకు స్టోరీ అంతగా నచ్చలేదు. కామెడీ కూడా అంత మంచిగా, నాకు బ్రహ్మానందం ఉన్న నాకేమీ అంత మెమరబుల్ సీన్స్ కానీ అలా ఏమి అనిపించలేదు. అండ్ పాటలు ఒకప్పుడు వినేదాన్ని, నాకు పాటలు బాగానే ఉంటాయి, బట్ నాకు అంత నచ్చిన మళ్ళీ చూడలేదు ఈ మూవీ యాక్చువల్లీ. సో కావ్య, 3 అవుట్ ఆఫ్ 10 నా రేటింగ్. నా రేటింగ్ కూడా ఒక 2 out of 10. నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ టైం చూసాను, కాకపోతే నచ్చలేదు.
ఆ 2 పాయింట్స్ కూడా ఎందుకంటే సాంగ్స్ బాగున్నందుకు ప్లస్ ఒక 1 or 2 డైలాగ్స్ 1 or 2 సీన్స్ ఓకే. బట్ వేరే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నాకు ఫన్నీగా కూడా అనిపించలేదు. యా నాకు అనిపించలేదు. యా ఎనీవే సో అది దాని తర్వాత ఈ ఈ పాడ్కాస్ట్ చేయమని కోరిన వాళ్ళు మళ్ళీ చెప్తాను. నందకుమార్ గారు, సాయి వినిల్, అమరోగని గారు, అజయ్ ప్రశాంత్ గారు. సో వీళ్ళు కోరిన మూవీ. సో ఇది కాకుండా ఇంకా మా యానిమల్ పాడ్కాస్ట్ చేసాము, యానిమల్ మూవీ పైన పాడ్కాస్ట్ చేసాము. అది మా ఛానల్లోనే ఒక పెద్ద సక్సెస్ఫుల్ పాడ్కాస్ట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆ ఒక్క పాడ్కాస్ట్కి మాకు 44 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో ఒకవేళ మీకు యానిమల్ మూవీ ఇష్టం ఉండి మా పాడ్కాస్ట్ చూడకపోతే ప్లీజ్ యానిమల్ పాడ్కాస్ట్ చూడండి మాది. అండ్ దాని తర్వాత లిపి అండ్ కావ్య నాన్ తెలుగు మూవీ రికమెండేషన్స్. సో ఫస్ట్ నాది ఇస్తాను, మీకు ఉంటే కనుక ఇవ్వండి, లేదంటే స్కిప్ చేద్దాము. సో నా రికమెండేషన్ హిందీ మూవీ జిందగీ నా మిలేగి దుబారా మూవీ. ఆల్రెడీ చాలా ఓల్డ్ మూవీ లిపి మోజుడు చాలా ఏదో వెరైటీ ఏదో అన్నావు. జిందగీ నా మిలేగి దుబారా అక్క. అబ్బో ఎప్పుడో ఓల్డ్ మూవీ, అది లిపి మోహన్ చూస్తే అర్థమై ఉంటుంది. చాలా ఓల్డ్ మూవీ కానీ చాలా మంచి మూవీ. ఒకవేళ మీరు ఆ మూవీ చూడకపోతే చూడండి, అది నెట్ఫ్లిక్స్లో ప్రైమ్ వీడియోలో అన్నిట్లో అవైలబుల్గా ఉంది. సో రితిక్ రోషన్ మూవీ. రుతిక్ రోషన్ మూవీ. ఓకే, నా మూవీ రికమెండేషన్ వచ్చేసి ద డెలివరెన్స్. సో ప్రేక్షకులకి ఏం తెలియాలంటే నాకు హారర్ మూవీస్ అస్సలు నచ్చవు, నాకు చాలా భయం వేస్తుంది. సో ఈ మూవీ చూసినప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎనీవే సో రికమెండేషన్ అది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అట. సో ఓకే ఓకే రాసుకుంటున్నా. ద డెలివరెన్స్ అనే మూవీ చూడండి. లిపి మేబీ కొంతమందికి అది భయంకరంగా అనిపించకపోవచ్చు, కాకపోతే నా టాలరెన్స్ లెవెల్ చాలా తక్కువ. సో నాకైతే చాలా భయం అనిపించింది. ఓకే లిపి నాది అగైన్ ఇంకొక బ్లాక్ అండ్ వైట్ మూవీ పేరు ఐ వాజ్ అ మేల్ వార్ బ్రైడ్. చాలా బాగుంటుంది. ఇట్స్ అ కామెడీ కేరీ గ్రాండ్ మూవీ. ఐ వాజ్ అ మేల్ వాట్ మేల్ వార్ బ్రైడ్. వార్డ్ రైటా? వార్ WAR వార్ యుద్ధం. It was a male war bride. బ్రైడా? బ్రైడ్ పెళ్లి కూతురు. నేను ఉత్తరాల మేల్ యుద్ధం బ్రైడా? సో బేసికలీ ఆ వరల్డ్ వార్ అప్పుడు ఈ సోల్జర్స్ ఉంటారు కదా, సోల్జర్స్ ఈ వేరే కంట్రీస్ లో వార్ చేసినప్పుడు అక్కడ ఎవరైనా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళని వార్ బ్రైడ్ లాగా రిటర్న్ వచ్చినప్పుడు తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఇతను ఇన్స్టెడ్ ఆఫ్ ద వైఫ్ తను అపోజింగ్ కంట్రీ వాళ్ళ సోల్జర్ అన్నమాట. తను ఈ కంట్రీ వాళ్ళ సోల్జర్ తోని లవ్ లో పడతాడు. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. సో తను వార్ బ్రైడ్ లాగా వస్తాడు అనమాట US కి. కాకపోతే అప్పట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్ ఇలాగా వార్ బ్రైడ్ లాగా తీసుకుని రావడం ఒక అబ్బాయిని. సో ఇట్స్ కామెడీ మస్ట్ వాచ్. నవ్వాలి అనుకుంటే చూడొచ్చు. ఓకే ఓకే రాసుకున్నాలే, చూస్తాను. సో మీరు కూడా చూడకపోతే చూడండి ఆ మూవీ. అండ్ అది మా పాడ్కాస్ట్. యాక్చువల్లీ కామెంట్స్ రాసుకోలేదు, నెక్స్ట్ టైం రాసుకుంటాను డెఫినెట్లీ మర్చిపోకుండా. సో అది మా పాడ్కాస్ట్ ఈ గబ్బర్ సింగ్ మూవీ గురించి. సో మళ్ళీ వేరే మూవీ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే. యా సబ్స్క్రైబ్ థ్యాంక్ చేసుకోండి, యూ. కామెంట్స్ వదలండి. అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.